రాజధాని అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారాయణ అన్నారు. భూముల త్యాగం చేసిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామన్నారు. రాబోయే 6 నెలల్లో అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని, పాలసీ ప్రకారమే చర్యలు చేపడతామన్నారు. డిసెంబర్ నాటికి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు డిపిఆర్లు సిద్ధం చేసి ఆమోదం తర్వాత జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వివరించారు. ప్రతి 15 రోజులకు ఓసారి కమిటీ సమావేశమయ్యి రైతుల సమస్యలపై చర్చిస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి మణికుమార్ ఫేస్ టు ఫేస్. అమరావతి రైతుల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ రెండోసారి ఈరోజు సమావేశమైంది. సమావేశంలో పలు అంశాల మీద చర్చించారు. త్రిసభ్య కమిటీ సభ్యులు మంత్రి నారాయణ ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఏ విధంగా చర్చ జరిగింది అంటే ఇప్పటికే ఒకసారి చర్చ జరిగింది, ఈరోజు రెండోసారి ప్రధానంగా జరై భూములు కానీ గ్రామ కంటాల వాటి గురించి చర్చ జరిగింది. ఎట్లాంటి చర్చ జరిగింది? 2014-19 ఏదైతే అమరావతి రాజధానికి రైతులు ఇచ్చారో ఆ ల్యాండ్లో 98% యొక్క రైతులకి ప్లాట్లు అలాట్ చేసాం, రిజిస్ట్రేషన్స్ కూడా అయినాయండి. అయితే ఒక 2%కి కొంత పెండింగ్ ఉన్నమాట వాస్తవం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కొన్ని ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా అసైన్మెంట్ ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి. అది జిఓఎం యాక్చువల్గా డెసిషన్ కోసం ఆగున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఏదంటే జీవోలు ఇచ్చేసింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇవ్వటం వల్ల అనేక ఇబ్బందులు జరిగినాయి. అవన్నీ ఓవర్కమ్ కావడానికి ఈరోజు యాక్చువల్గా గౌరవరైన కేంద్ర మంత్రులు చంద్రశేఖర్ గారు కానీ, శాసనసభ్యులు శ్రావణ్ గారు కానీ మేమంతా కూర్చొని వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి కూర్చొని రైతుల యొక్క సమస్యలు వాళ్ళు ఫీల్డ్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకొస్తే దాని మీద డిస్కస్ చేసి సిఆర్డీ అధికారులతో ముందుకు పోతున్నాం. ఆ నేపథ్యంలో ఇవాళ రెండో మీటింగ్ యాక్చువల్గా మేము ముగ్గురం కూర్చొని కొంతమంది రైతులు కూడా వచ్చారు, డిస్కస్ చేసి వాళ్ళందరికీ అధికారులకు డెడ్ లైన్ పెట్టాం. కొన్ని వచ్చి ఒక 3 monthsలో కంప్లీట్ అయ్యేటట్టుగా, కొన్ని 1 monthలో కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ విధంగా యాక్చువల్గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు మొదలు పెడతారు. ఆ విధంగా రైతు సమస్యలు 1 by 1 చేస్తాం. అయితే ఇక్కడ నేను పాలసీ ప్రకారం ఏదైనా చేస్తాం, పాలసీలు ఏదైతే ఉందో పాలసీ ప్రకారం చేస్తాం. కానీ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నాకు ఈ బెనిఫిట్ చేయండి, ఆ బెనిఫిట్ చేయండి అంటే అది కష్టం అండి. ప్లాట్లు అలాట్ చేసినప్పుడు ల్యాండ్ అక్విజిషన్లో వచ్చింది, ఖచ్చితంగా మారుస్తాం. మా బాధ్యత ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చారో ఆ విలేజ్లో లేఅవుట్ వేసినప్పుడు ఆ లేఅవుట్లో ఆ ప్లాట్ సైజు లేకుండా ఉంటే పక్క లేఅవుట్లో ఇచ్చేది పాలసీ, అలా ఇస్తాం. అంతేగాని అందరూ తీసుకొచ్చి పర్టికులర్గా మాకు అమరావతి కోర్ క్యాపిటల్ సిటీ ఎక్కడైతే ఉందో ఏజీసీలో ఇవ్వాలా, ఏజీసీ పక్కన ఇవ్వాలంటే అది కాదు. దయవించి అది అడగొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే మేము ఒక పక్క సమావేశాలు చేస్తూ ఉన్నారు, సంస్థల మీద చర్చిస్తూ ఉన్నారు. మొన్న గుంటూరులో రైతులు సమావేశం పెట్టి అంటే మా సమస్యలను ముఖ్యమంత్రి వేదికగా చర్చించాలి, ఇట్లాంటి సమావేశాలు ఎన్ని జరిగిన ప్రయోజనం ఉండట్లేదు, ఆ వేదిక ఏర్పాటు చేయండి అని రైతులు డిమాండ్ చేస్తుంది. దాని మీద ఏమైనా చర్చ జరిగింది? ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి, ముగ్గురిని, నన్ను, యాక్చువల్గా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు కానీ మీరు ఫస్ట్ యాక్చువల్గా రైతులతో చర్చించి మ్యాక్సిమం సమస్యల్ని సాల్వ్ చేయండి, మీ లెవెల్లో కానీ సమస్యలు ఉంటే నా దగ్గరికి తీసుకురమ్మన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో రైతులతో కూడా మాట్లాడతారు. ప్రధానంగా రైతులందరూ కూడా సిఆర్డీ అధికారుల మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా మీరు ఒకసారి రైతులతో సమావేశమైన అప్పుడు కూడా సిఆర్డీ అధికారుల మీద ఫిర్యాదు చేసి మీరు చర్యలు కూడా తీసుకున్నారు. సిఆర్డీ అధికారులు మార్పుకు ఏమైనా దాని మీద చర్చ జరిగిందా? వాళ్ళు 14 సమస్యల మీద ఇచ్చారండి. అందులో దాదాపు ఒక 6 సమస్యల వరకు కంప్లీట్ అయినాయి, ప్రాసెస్లో ఉన్నాయి. మిగతా ఏదైతే ఉండో ఇవాళ యాక్చువల్గా చర్చించాయి, వాళ్ళు చర్చించింది అవేనా యాక్చువల్గాను. అందువల్ల వాటిలన్నిటి కూడా కొద్దిగా టైం పడుతుంది, వాటికంతా టైం బౌండ్ ఇచ్చాము. అయితే ఎవరినైనా ఒకటే రిక్వెస్ట్ చేస్తుండేది, ఎవరైనా ఏదైనా అంటే ఓవరాల్గా అంటే అతనికి ఎక్స్ట్రా ల్యాండ్ ఇచ్చారు, అతనికి ప్లాట్ ఇచ్చారు కాబట్టి మాకు రిటర్న్గా ఇస్తే ఎవరికి ఏమి ఇచ్చారో దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రి కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఎవరికన్నా ఎక్స్ట్రాగా ఏదన్నా ఇచ్చున్నా మీరు లెటర్ ఇవ్వండి, దాని మీద మేము ఎంక్వైరీ చేసి ఏదైనా ఉంటే బ్యాక్ కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే మరి రెండోసారి ల్యాండ్ పూలింగ్కి ప్రభుత్వం సిద్ధమవుతోంది, కానీ ఇప్పుడు మొదటిసారి భూములు ఇచ్చిన రైతులు ఏ విధంగా బయటకు వచ్చి మాట్లాడుతుంటే అంటే రెండోసారి భూములు ఇవ్వడానికి రైతులు ఆసక్తి చూపుతారు అసలు? అంటే 98% క్లియర్ అయినాయండి, 2% ఉంది. ఆ 2% కూడా సాల్వ్ చేస్తున్నాం. ఎవ్రీడే 30 నుంచి 60 మందికి ఈరోజు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ప్లాట్లు. గతంలో ఎక్కువ జరిగినాయి, ఇప్పుడు 30 నుంచి 60 జరుగుతున్నాయి, అంటే తగ్గిపోయినాయి. కాబట్టి డే బై డే వర్క్ జరుగుతుంది. బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మేము అనుకోవటం ఒక 6 monthsలో అన్నీ 100% సాల్వ్ అయ్యేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతుంది. ఫైనల్గా చెప్పండి, గెజిట్ మీద ఏమైనా చర్చ జరిగిందో, దాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా ప్రవేశపెట్టండి?
గజెట్ మీద యాక్చువల్గా మంత్రి గారిని కూడా వచ్చిన రైతులు అడిగారు. వారు కూడా నేను వర్కౌట్ చేస్తున్నాను. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారితో మాట్లాడారు, హోమ్ మినిస్టర్ గారితో. వారు కూడా పాజిటివ్గా స్పందించారు. లీగల్లో క్లియర్ అయింది. దాన్ని ఫర్దర్గా ప్రొసీడ్ నేను ఫాలోఅప్ చేస్తాను మంత్రిగా చెప్పడం. ఇది మొత్తంగా కమిటీ సభ్యులు మంత్రి నారాయణ చెప్తున్నారు. ఏదైతే అమరావతి రైతుల సమస్యలు ఏవైతున్నాయో అన్నింటి కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం, రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. సురేంద్రతో మనీ, బిగ్ టీవీ, అమరావతి నుంచి.